ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లు అక్టోబర్ నుంచి అమల్లోకి మద్యం పాలసీ. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై కసరత్తు, కాసేపట్లో టీడీపీ అభ్యర్థి ఖరారు. పెద్దిరెడ్డి తప్పించుకోలేరు, భూ కబ్జాలపై ఆధారాలున్నాయన్న మంత్రి అనగాని. ఢిల్లీలోనే షర్మిల, ఏపీ కాంగ్రెస్ కమిటీలో ఎంపికపై కసరత్తు. సౌత్ కొరియాలో రేవంత్ రెడ్డి టూర్, యూయూ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో చర్చలు. తెలంగాణలో పదవుల భర్తీకి కసరత్తు, రేవంత్ రెడ్డి రాగానే టీపీసీసీ చీఫ్ ఎన్నిక. భద్రాద్రి జిల్లాలో మంత్రుల పర్యటన, కిన్నెరసాని ప్రాజెక్టు పర్యాటకంపై పరిశీలన. బంగ్లాదేశ్ పరిణామాలపై రాహుల్ ఎందుకు మాట్లాడరు, చైనా చెప్పిందే వింటారా అంటూ బండి విమర్శలు. కొనసాగుతున్న దువ్వాడ ఫ్యామిలీ డ్రామా, మాదిరిపై కేసు నమోదు. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు, 20వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ వ్యవహారం, అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్కు ఆదేశం. చెరువులను కబ్జా చేస్తే కఠిన చర్యలు, అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని హైడ్రా వార్నింగ్. హైదరాబాద్లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా ఆటకట్టు, 2 అరెస్టు, కోటి విలువైన మత్తుమందు స్వాధీనం. తుంగభద్ర డ్యాం అధికారులతో ఏపీ నిపుణుల భేటీ, తదుపరి కార్యాచరణపై చర్చలు. ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు జలమయం, రాజస్థాన్లో భారీ వర్షాలతో 16 మంది మృతి. దేశవ్యాప్త ఆందోళనకు జోడాలు పిలుపు, కోల్కతా ఘటనపై పలు చోట్ల నిరసనలు.